నా తండ్రికి తెలియలేక నేను ఇప్పుడే నా మహిమలు ఇప్పుడే నేను సూచించదగాక, గడ్డలు గావించదగాక, కురుపులు కురిపించదగాక, చలి జ్వరము పుట్టించదగాక. అయినా ఇప్పుడు నన్ను ఎర్రభోషమ్మను పుట్టించి నన్ను దూరం కొట్టి నన్ను ఈ గొనకొండ గుట్టరాళ్ళల్లో పడవేసి ఇప్పుడు ఎర్రభోషమ్మను తల్లడిస్తున్నాడు. జయవీరాంజనేయులకు అయినా ఇప్పుడు నా తండ్రి శంకరునికి నా మహిమలు ఇప్పుడే చూపించదాక. జయవీరాంజనేయులకు ఇల్లు కట్టుకుందో 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 శంకరునికి నా యొక్క శంకరునికి ఇంకా మహిమలు తెలుస్తలేవే. నేననగా నల్లవోషమ్మను తల్లినని చెప్పి తన యొక్క కూతురు ఎర్రవోషమ్మ గురించి తీసుకొచ్చి అది నాతో కొట్లాట పెట్టుకున్నది. నా యొక్క మహిమలు ఇంకా శివునికి తెలుస్తలేనట్టున్నాయి. ఇప్పుడు నేను కురుపులు కురిపించి అన్ని పేయన్ని గడ్డలు గావించదగాక. ఇప్పుడు నేను జయవీరాంజనేయులకు నీలామేఘ మాతాకు
సర్వేశ్వర అయినా ఈ ఒళ్ళంతా నొప్పులతో ఏదో చలి జరమలాగా అనిపిస్తున్నా చెల్లమని. అలాగా నాదా జై నలవజావ మాతాకు జై ఏమి చేయుదు ఏమి చేయుదు నాదా సర్వేశ్వర చెప్పు కదా ఎవ్వారి మాయాను గారే చెల్మని ఏమి చేయుదు ఏమి చేయుదు ఎవ్వారి మాయాను గారే చెల్మని పార్వతి నాదా చెప్పు కదా నాదా ఏమైంది ఇప్పటిదాకా మంచిగా ఉన్నావు కదా ఏమి చేయుదు ఏమి చేయుదు ఏమి చేయుదు ఈ బాధ నాదా సర్వేశ్వర చెప్పు కదా చెల్మని పార్వతి చెప్పు నాదా నేనెట్లానో చూడమ్మా ఏమి చేయుదు ఏమి చేయుదు జై నలవజ మాతాకు చూడకండి జై నలవజ మాతాకు జై నలవజ మాతాకు ఏమా ఎవరి మాయాలో గానే చెలిమని పార్వతి నాదా చెప్పు నాదా ఏమి తెలియాలాయే ఎవరి మాయాలో గానే కలయాల మండలు కొట్టు చెలిమని నాదా చెప్పు కదా నాదా కలయాల మండలు కొట్టు నాదా ఏ పాపమైంది కదా నాదా బొబజాల నేను బజాల కలయాల మండలు కొట్టు సరువే తెరా జనారే ఎన్నేమో జిలా జిలా చెలిమని పార్వతి నాదా సర్వేశ్వర ఏమైంది కదా నాదా చాలి జయరాము చారాయణమ్మ పార్వతి నాదా సర్వేశ్వర చెప్పు కదా నాదా ఎన్నేమో జిలా జిలా
చలిజరము జాలాయనమ్మ చెలిమని సర్వేశ్వర ఏ పాపమైంది కదా స్వామి నిన్నే మోదినాదిలా ఎన్నాడు ఇట్టి బాల చెలిమని పార్వతి నాదా సర్వేశ్వర ఏమైతుందా నాదా కన్నులానుగా అంచునా ఎన్నాడు ఇట్టి Yeah.
చెప్పు కదా నాదా, ఏం బాధ వచ్చింది కదా నాదా? చెలిమని ఈ ఒళ్ళంతా మంటలు, ఈ పోట్లు, ఈ తలి జ్వరము చాలా ఆగాయి. నేను ఎన్నడు చూడని బాధలు ఎలా భరించాలి చెలిమని? ఎలాగంటున్నా నాదా? ఓ అమ్మ ఆవురి మీకేం ఇంతకాలం బాధపడుతురు, మీకు తెలియదు. ఆ యొక్క శ్రీ విష్ణుమూర్తిని మాత్రము నేను తోలుకొని వస్తాను. అతనికి ఏమైనా తెలుసు నాదా చెప్పు నాదా. ఆహా, ఏమి చేయదు అన్నా విష్ణుదేవా. ఇంతగాను చలి జ్వరము అయ్యను, అన్ని నొప్పులతో నేను బాధపడుతున్నాను అన్నయ్య. ఇది ఏమి బాధనో తెలియదు కదా. ఆ యొక్క విష్ణుమూర్తి మాత్రం పిలిపించుకొస్తాను, మీరు బాధపడకండి. జయ సద్గురునాథ మహారాజుకి, పదవే శ్రీ గురు పాద పద్మ సన్నిధికి, మద మత్తరములింక మానవెన్నటికి. ఆ యొక్క శంకరునికి చాలా చలిజ్వరంతో వణుకుతున్నాడు. ఏ దేవునికి ఏ డాక్టర్ చూపించినా ఏ దాకరకైనా తగ్గుతలేదు, ఎక్కడ పోయినా తగ్గుతలేదు. మరి నువ్వు మాత్రం చూసి ఆ యొక్క జర వాక్యాల నుంచి పో, అలాగా తెలుసుకో ఏం మాయన, మరి ఎవరి మాయన తెలుసుకో. తమ్ముడా ఇంత ఇది బాధ కలిగింది, ఏందో చెప్పింది కదా. ఏం బాధ చేసిన బాధనే చెయ్యం బాధ అన్న విష్ణుదేవ, ఈ చలి జ్వరము, ఈ మంటల పోట్లు భరింపలేను అన్నయ్య. నేను ఎన్నడూ చూడలేని ఈ జ్వరము, ఈ నొప్పులు భరించజాల అన్నయ్య. ఓ శంకర, నువ్వు అలాగే నువ్వేం బాధపడకు శంకర. ఎవరి మాయనో తెలియదు, ఏ దేవత మాయనో తెలియదు కదా. అలాగే ఇప్పుడు నేను ఒక మంత్రసాన్ని ఎరుకసాన్ని ఎవరైనా తెలుసుకొని తీసుకొని వచ్చి ఎరుక చెప్పిస్తావా అన్నయ్య? అలాగే చేయము కదా. సద్గురునాథ మహారాజుకి చల్లని తల్లి, ఓ నల్లని మాయమ్మ రావే చల్లని తల్లి, నల్లని మాయమ్మ నాట్లాడి కోసము వస్తున్నాడు. నేను వెరకల వేషం వేసుకొని మొదటి వద్దకు వెళ్ళేవాడు. జయ రేణుకా మాతాకు. అల్లనే వాడు చేతి కింద కడుపా పాటేసుకో. ఎరకాల పోషాని నచ్చితి చిన్న పుట్ట సగల పెట్టు ఎరకాల పోషమ్మ నచ్చితి చిన్న పుట్ట సగల పెట్టు కచ్చితి. ఏడేడు లోకాలు ఎలా తిరుగుతూ వచ్చి, ఏడేడు లోకాలు ఎరకాల పోషమ్మ నచ్చను చిన్న పుట్ట సగల పెట్టు కచ్చను. ఇంద్రజలము అంది ఎరుక, ఇంద్రజలము నందు ఎరుక, ఎవరికి చెప్పేదాను ఎరుక, ఎవరికి
చెప్పేద ఎరక కొండెల్లి మల్లన్న ఎరక కొండెల్లి మల్లన్న ఎరక నేను కోరి చెప్పనమ్మ ఎరక శ్రీశైల మల్లన్న ఎరక శ్రీశైల మల్లన్న ఎరక చెప్పు ఎవరో పిలుపునిచ్చి ఆ పిలుపు వినిపించింది ఎవరేమో నేను ఇప్పుడు ఒక నీకు పిలిపి నచ్చింది కానీ ఏ ఊరు ఏం గాత అయితే నేను ఆ ఎండికొండలలో ఉంటాను నా పేరు ఎరకల్ నాచారు అంటారు కదా వెండికొండలో ఉంటావు అవును ఏం పేరు మరి పోషమ్మ ఎరకాల పోషమ్మ ఎరకల పోషమ అవుతారు అయితే ఇప్పుడు ఎటు పోతున్నావు మరి ఇప్పుడు ఇక్కడ ఇక 7 లోకాలు తిరుగుకుంటూ వస్తున్నాను ఎవరికైనా బాధ ఉన్నట్టయితే అలా బాధ తొలిపేట నేను ఎరక చెప్పుకుంటూ వెళ్తున్నాను కదా అది నీ పని అదేనా జయ హలో మాతాకు శ్యామా కోదండ రామ దేవా దేవా అమ్మ ఎవరు ఎరకత్తూరు ఓ అమ్మా ఇక్కడ ఎవరో దారిలో వెళ్తున్నారు వాళ్ళని వ్యాఖ్యానించేదాకా అయితే ఈ యొక్క మా బోలాశంకరునికి ఆ యొక్క కురుపులు గడ్డలు అన్ని మా యొక్క జరము పుట్టించినారు అయినా చల్లజరములు పుట్టినాయి ఎక్కడ చూసినా కానీ నుండి పోకుండా నీకు ఎవరో ఎదురు దారిలో కనపడుతున్నారు వాళ్ళని వ్యాఖ్యానించే నిమిషం ఆగి ఈ దారిలో వస్తున్నారు వాడిని వ్యాఖ్యానించగలరా జయ సద్గురునాథ మహారాజుకి హలోష మాతాకు వందనములు నీకు యుండి మీ ఎడుబోకు వందనములు నీకు యుండి మీ ఎడుబోకు వందనములు నీకు ఏమి కులము నీవు ఎప్పరించరు నాకు ఏమి కులము మీరు ఎప్పరించరు నాకు ఏమి కులము నీది జయసద్గురునాథ మహారాజుకి ఓ ఎవరమ్మా నీవు ఈ దారిలోనే వెళ్తున్నావు ఇది ఏం కులమో నాకు తెలుపుమి కదా ఏమిటి స్వామి మీరెవరు ఏం కథ అన్నారు ఇది ఏ కులమో నాకు చెప్పుము కదా జయ హలో మాతాకి ఎరకవారము మేము ఎరక చెప్పదమయ్యా ఎరకవారము మేము ఎరక చెప్పదమయ్యా ఎరకవారము మేము సందేహమును లేక తరగున వెలపూడి సందేహమును లేక జయ హలో మాతాకు స్వామి నా పేరు ఎరకలు నాంచారు అంటారు ఎవరికైనా బాధలు ఉన్నట్టయితే ఎరక పోషమ్మని అంటారు ఎవరికైనా బాధలు ఆపదలు ఉన్నట్టయితే వాళ్ళ వివరాలు అన్ని నేను చెప్పి నా యొక్క మేము ఎరకల వాళ్ళము ఇక్కడ ఎరక ఎప్పుడు వస్తున్నాము జయ సద్గురునాథ మహారాజుకి రావమ్మ ఎరకల కాని మా ఊరికి నీవు
పోషమ్మ ఏంటి స్వామి? మా అన్నకు జ్వరం వచ్చినది ఇప్పుడు నా ఎండికొండకు వెళ్దాం కదా, మా ఇంటికి తోలుకొని పోతాను. ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకుపోతాంటున్నావు, నీ ఎంబడమంటున్నావా? జై నరసింహ మాతాకు వచ్చేదా నీ ఎంట మచ్చికలాడాగా వచ్చేదా నీ ఎంట మచ్చికలాడాగా వచ్చేదా నీ ఎంట మాట నేను నీ ఎంట వస్తాను, ఏం వాటను వస్తావు ఎన్నికిచ్చినాడైతే నీకు ఉన్న బాధ నీకు తొలిపెట్టాను నేను అయ్యా నీ ఎంట వస్తా కానీ ఏమి పని చెప్పుమని అంటుందయ్యా. మహారాజుకి సరియను రావమ్మ మరి ఎండి కొండకు సరియను రావమ్మ మాయండి కొండకు సరియను రావమ్మ జగరుడు బాగాలేడు ఎంగాయోదల్ బాబమ్మ జగరుడు బాగాలేడు ఎంగాయోదల్ బాబమ్మ జగరుడు బాగాలేడు. మహారాజుకి ఓ ఎరకలు పోసమ్మ అంటారు మా శంకరుడు చలి జ్వరములు గడ్డలు కురుపులు పుట్టి చలి జ్వరంతో వణుకుతున్నాడు. ఎక్కడ ఊహించినా కానీ తగ్గుతలేదు కదా. ఇప్పుడు మా ఎండికొండకు పోయి మా శంకరుని వద్దకు జరగోదాం పోయి మా అన్నకు ఎలా ఏం ఆపదేవను నువ్వు చెప్పు కదా. అదే విధంగా వెళ్దాం కదా. జయ సద్గురునాథ మహారాజుకి దేవుణ్ణి తెలియక వాదించకురన్నా వాదించకురన్నా ఆ దేవుడ జడి ఉన్నాడో తెలుసుకోరన్నా తెలుసుకోరన్నా. అన్నదుడు ఎన్ని రగ్గులు కప్పినాయి ఆగలేదు. చలి జ్వరము గడ్డలు జ్వరము ఎక్కడ ఊహించినా కానీ జ్వరం తక్కువడం లేదు. అఖిల హాస్పిటల్ పోయినాము, హైదరాబాద్ పోయినాము, ఎక్కడ పోయినా రగ్గెక్కిపించినాము. అట్లా అయినా కానీ గదగద వణుకుతున్నాడు మొత్తం కదా. మా అన్నకి ఏందో మరి మంచిగా చూసి చెప్పము కదా. సర్కారు దవాఖానకి ఎందుకే ప్రైవేట్ మొన్న 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాము. సర్కారు దవాఖాన మంచిది అయినా కలగద వణుకుతున్నాడు. ఎన్ని రగ్గులు కప్పినా ఆగుతలేడు. గడ్డలు కురుపులు అన్ని. కైలాసం ఎవరు పరిపాలిస్తారు స్వామి? ఎండికొండ పరిపాలించాలి కదా అమ్మ స్వామి. ఎండికొండ పరిపాలించాలి వాళ్ళు. ఇప్పుడు నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు. ఎంతైనా మా పతికి జ్వరం వచ్చిందంటే మాకు బాధ ఉండదా స్వామి? ఓ లవ్ బాధ నవ్వు మాన్యం చూసుకున్నాం కదా స్వామి. చూసుకుంటావు. మాతాకు చేతి రేఖలు చూసి చెప్పేదానొక మాట, చేతి రేఖలు చెప్పేదానొక మాట, చేతి రేఖలు చూసి చెప్పేదానొక మాట, చేతి రేఖలు చూసి చెప్పేదానొక మాట, చేతి రేఖలు చూసి చెప్పేదానొక మాట ఇంటి రోగినవయ్యా. ఎందుకు ముచ్చట్లు పెడుతురా? వాడు తెచ్చా ఇట్లా పెట్టు. మరేమో గిడ పట్టుకోమంటున్నావు. అయ్యో బాగా చలి అనుకుతున్నాడు కదా. వణుకుతుండు. జై నలవజమ మాతాకి అమ్మ రోవిడవమ్మ సమాధి తోడుదా
ఏమైందో ఏమో కానీ నీ ఎన్నడూ చూడలేని జ్వరము, ఈ ఒళ్ళంతా నొప్పులు, మంటలు, పోట్లు ఏమి చేయదు అమ్మా. ఎవరి మాయనో చెప్పు మీ తల్లి. ఓహో, ఈ చెప్పలేనటువంటి జ్వరము, నాకు విపరీతమైనటువంటి జ్వరము, ఈ మంటల పోట్లకు నేను తాళలేను ఎరగల తల్లి. ఇది ఏంటిదో చెప్పుమంటున్నాను. చూడాలి తల్లి, చూడు తండ్రి, ఇక్కడ నా గద్దకు బిద్దకు ఈ గద్దకు నా కోలకు అన్నిటికి మొక్కిన బరాబరి. అమ్మా కోలకు మొక్కినాడు, మొక్కినాను తల్లి. మొక్కిన అయ్యా అమ్మవారు పార్వతి, ఇతనికి నల్లవోషమ్మ తల్లి మహిమలు వస్తున్నాయి కదా మరి. అట్లనా స్వామి? కొద్దిగా చెప్పుకున్నాను. అయ్యా అమ్మవారు, ఇగో ఈ బుట్టిలో నల్లవోషమ్మ తల్లి ఉంది స్వామి. ఇగో ఈ బుట్టిలో నల్లవోషమ్మ తల్లికి మంచిగా మొక్కుమాను. శివుని మొక్కితే ఈ కుర్పులు గడ్డలు తక్కువైతాయి మరి. అయితే ఇప్పుడు నల్లవోషమ్మకు మొక్కినట్టయితే ఈ కుర్పులు గడ్డలన్నీ మాయమైపోతాయి. వాడు మొక్కకున్నా మీరిద్దరు సంతలన్న మొక్కు. సరే సరే మొత్తం వచ్చింది అలాగా తల్లి. జై నలవజమ్మ మాతాకి ధరణి అయినా పూరి దామునిగా శ్రీగా ధరణి అయినా దామునిగా శ్రీగా ధరణి అయినా పూరి దామునిగా శ్రీగా ధరణి అయినా పూరి దామునిగా శ్రీగా ధరణి అయినా పూరి ఆదిరుని ఆజ్ఞ మరవాడుగా అయినా ఆదిరుని ఆజ్ఞ మరవాడుగా అయినా సాక్షిగా నేను నువ్వు చెప్పిన ప్రకారంగా మెదులుతాంటవా? అవును అవునమ్మా. మెదులుతారా? ఎర్రపురి మీరు మెదులుతారా? మెదులుతారు స్వామి. తప్పకుండా తప్పకుండా. మొత్తము మరి నల్లవచ్చమ్మ తల్లిని ఈ ఎద్దరు నాంచాలి చెప్పినట్టుగా మీరు మెదలాలి. మెదులుతారు స్వామి. నీవు అనుమిదగానే ఆ యొక్క తల్లిని వేడుకుంటాను కదా. వేడుకుంటావా? వేడుకుంటా మంచిగా. అవును. మళ్ళా తప్పుతావా? ఓ అమ్మా అమ్మా మళ్ళా తప్పుతా మాట తప్పితే నీ ముక్కు వస్తాం. స్వామి మాట తప్పితే నీ ముక్కు వచ్చుతాట. గట్టిగా ఇలా మేఘా శ్యామ రామ ఆయన ఇప్పుడు ఆ యొక్క నల్లని తల్లి మహిమలు అని చెప్పింది కదా. అవును కదా నాదా. ఆయన ఇప్పుడు మనం జ్వరము అంతా పోయింది కదా. అయితే ఇప్పుడు నీకు ఎలాంటి బాధ లేకుండా నీ జ్వరము చలి గడ్డలు మాయమైపోయినాయి అంటున్నావు. అవును చెల్లెమని ఇప్పుడు మనము వెళ్దాం పదము. అయితే ఇప్పుడు ఆ యొక్క దేవతకు మొక్కే లేదు, దయ్యకు మొక్కే లేదు, మనం ఎండుకున్న పోదామంటున్నావా? పోదాం చెల్లెమని. సరేనా నీ ఇష్టం. మరి జై నలవజమ్మ మాతాకు కలగన్నవాడవు నీవని కలవరించకు కలవరించకు ఆజుల కనగా గురుని నోట చూసి నిలవకు చూసి నిలవకు. కలవరించకు ఆజుల కనగా గురుని నోట చూసి నిలవకు
స్వామి అయినా ఆ యొక్క నా బొలాశంకరునికి ఆ యొక్క గడ్డలు అయినా ఆ యొక్క కురుపులైన మటుమాయం అయిపోయినాయి. ఆ యొక్క స్వామి ఆ యొక్క నల్లని తల్లిని వేడుకోమంటే ఆయన వినకుండా వెళ్ళిపోయాడు. అయినా ఆయన వచ్చిన బాధ ఆయన పడతాడు కానీ నా తిప్పలు నేను పడతాను, నేను కూడా నాతో నేను పోతాను కదా స్వామి. జయ సద్గురునాథ మహారాజుకి. నిన్ను నేను మరువాదాలను రా హరి శంభోలింగా. నిన్ను నేను మరువాదాలా నిమిషమైన నిలువాదాలా. నిన్ను నేను మరువాదాలా నిమిషమైన నిలువాదాలా. నిన్ను నేను మరువాదాలా నిమిషమైన నిలువాదాలా. నన్ను నాదా చెప్పు కదా నాదా. అయినా ఇప్పుడు మన యొక్క నా బాధలన్నీ తొలగిపోయినాయి. మనం ఇప్పుడు ఆ యొక్క మన బిడ్డ ఎర్రగోశమ్మ పెళ్లి చేద్దాం కదా. అలాగా నాదా. ఒరే సేవక, అయినా ఇప్పుడు ఆ యొక్క సాకలి వారిని పిలిపించి ఆ యొక్క కుంతలాపురము పోయి ఆ యొక్క కుంతలారాజు కుమారుడైన సుఖమంత రాజుకు నా యొక్క ఎర్రగోశమ్మను ఇచ్చి పెళ్లి చేసేదాను గాక ఆ యొక్క సాకలను పిలిచి ఈ పత్రికలు ఇచ్చిరమ్ము కదా. అయితే అవును సేవక. నా బతిక బిత్తిగా ఆంటాబేపు నాకెందుకేగో ఈ పైసా వేపితే తెలియదు. మరి బతికలా వేపితే వాగిస్తారా మరి ఈత ఆడే సేవక. అలాగే సాకలి వాడిని పిలిపించాను అంటే వేపిస్తా పత్రిక. చల్లని తల్లి చల్లని మాయమ్మ రావే చల్లని తల్లి చల్లని మాయమ్మ రావే చల్లని తల్లి చల్లని మాయమ్మ రావే చల్లని తల్లి
సాగల పుల్లయ్య అందరూ ఏంది సాగల పుల్లయ్య నీ యొక్క నామనగా సాకలి పుల్లయ్య కారు ఎరిగిపోయింది నీ కాలు మతికుందేమో సాకలి పుల్ల అంటే మా ఊళ్ళో సాకల్ పుల్లే అంటే ఏ ఊరు మీది? మాదా కైలాసపురం. అయితే మరి నువ్వు మా ఊళ్ళో కూడా ఒక సాకల్ పుల్లే ఉన్నాడు మరి ఏ మా అందరూ అంటారు అంటే అన్నదమ్ములా ఏం మరి కాదు. అయితే బట్టము ఊర్లో నల్లని బట్టలన్నీ తెల్ల తెల్ల ఉతుకుతా. నల్లని బట్టలు తెల్ల ఉత్తో మంచిదే పని. కుండకాడ చూస్తే బండకాడ చూస్తా. కుండకాడ ఏం చూస్తారు మాట ఇక్కడ ఎక్కనో తక్కనో సల్దో బిల్దో పాస్ సల్ది పెడితే నేను బండ చూసి దెబ్బ మీద పెడతా. అబ్బాయి కావరం బాగున్నది నాకు కావరం ఉన్నాడు మరి సలానం పెడితే నేను తింటాను. వాళ్ళు తింటారు నాకు సలానం పెడతారా? తప్పుదారు పెడతారు. అయితే బండ మీద బండ కొట్టి మరి సున్నప్రాలు వేసి కొడితే బండలు తిరిగిపోయి ఏం కానా మరి 6 నెలలు కట్టేసిన 3 నెలల్లో అర్రాయం అయిపోతుంది. అట్లయితే తింటారు మరి. అట్లయితే తింటారు లేకపోతే నీ కావరం అందదు. ఇప్పుడు ఎటుపోతున్నావు? ఆ యొక్క గ్రామంలో ఊళ్ళో పోయి బట్టలు ఆడుకొని వస్తావు. జయ సద్గురునాథ మహారాజ్కి చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రావే చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రావే చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రావే చల్లని తల్లి పల్లవ పావని కల్పవల్లి ముల్లోక జనుల పల్లవ పావని కల్పవల్లి ముల్లోక జనుల పల్లవ పావని కల్పవల్లి ముల్లోక జనుల అయితే ఇప్పుడు నువ్వు వెండికొండకు పని చేసే సాగులోని మరి శంకరుడు రమ్మని ఉండేనే. అయితే వెండికొండకు శంకరుడు పని ఉన్నది పిలుస్తామని చెప్పిండే. అలాగే పోదాం కదా. శంకరుడు చెప్పినాడంటే ఇంకా నాకు మంచిది కదా, పైసలు బాగా వస్తాయి. శంకరుడు అంటే ఊళ్ళపాటు పెడతాడు. శంకరుని దగ్గర పోవాలి ఎప్పుడప్పుడు పని. సద్గురునాథ మహారాజ్కి నీ పేరు సాకల్ పుల్లే కదా? సాకల్ వెండికొండకు వచ్చినము. మీ శంకరుడు మీ ఆసామేనట కదా? స్వామి స్వామి నమస్కారం. పుల్లయ్య చల్లగా వర్ధను. జాయ్ నలవజం మాతాకు. ఓహో పుల్లయ్య, అయినా ఇప్పుడు నా యొక్క బిడ్డ ఎర్రవోషమ్మ పెళ్లి ఉన్నది కదా, నీవు ఆ కుంతలాపురం పోయి ఆ కుంతలా మహారాజు సుకుమంతరాజు కుమారుడైన ఆయన కుమారునికి నా యొక్క బిడ్డని ఇచ్చి పెళ్లి చేసేదాను గాక, ఇప్పుడు నీవు ఆ కుంతలాపురం పోయి ఈ పత్రికలు ఇచ్చినాము కదా. అలాగే స్వామి, అలాగే వెళ్ళు. సద్గురునాథ మహారాజుకి జై నలవజమ మాతాకు. గురుని సేవా జయ నరుని న్యాయమయ భక్తులారా పరము గరుగడి సద్గురుని దారా. గురుని సేవా జయ నరుని న్యాయమయ భక్తులారా పరము గరుగడి సద్గురుని దారా. శంకరుడు ఆ ఎర్రవోషమ్మ బిడ్డ పెళ్లి చేస్తానని ఈ పత్రికలు అయినా ఇచ్చినాడు. ఇచ్చి వచ్చేదాకా అక్కడే. జయ సద్గురునాథ మహారాజుకి చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రామ చల్లని
శంకరుడు ఆ ఎర్రవోషమ్మ లగ్నం చేస్తున్నా అని సాగలి పుల్లయ్యకు పత్రిక రాసి పంపినాడు. నాకు పెళ్లి లేదు, మేము వరములో పుట్టినాము, వరకనిలము, మాకు పెళ్లి లేవు. ఇప్పుడు నేను సాకలి పోషమ్మ అవతారము అవి వేసుకొని వచ్చేదాకా ఆ పుల్లయ్యకు ఎదురుగా వచ్చేదాకా. అమ్మా, అయితే ఆ యొక్క శంకరునికి నీకు ఇంతవరం సంటి పిల్ల నుంచి ఇంతవరకు దాకా కూడా నీ ఎంబట నిన్ను హింసిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను పెట్టిన బాధలకు కూడా తట్టుకొని ఇంకా కూడా నన్ను ఎదురుగా వస్తున్నాడు. అయితే ఇప్పుడే నీ యొక్క మాయ చేత ఆ యొక్క సాగలి పుల్లమ్మగా అయి నేను వేషం వేసి వేసుకొని నేను ఎదురుగా పోయేదాకప్పుడే ఆ యొక్క శాఖలోని మలుపుకొని వస్తాను. వడ్డగించుకో కదా పోషమ్మ లగ్గం కానీ కానియవు. అయితే నీ లగ్గం ఏదా కాదు నువ్వు చేసుకో. మాకు లగ్గాలే లేవు. అయితే దాన్ని చేసుకొని నువ్వు చేసుకొని ఇదే పోయిగా మరి. జయ వీరాంజనేయులకు నీలామేఘ శ్యామాతో చెప్పము కదా. అలాగంటున్నావా? జయ వీరాంజనేయులకు మీరెవ్వరయ్యా నన్ను అడుగుటకు నన్ను మీరెవ్వరయ్యా నన్ను మరి అడుగుటకు మీరెవ్వరయ్యా నన్ను దారిలో నన్నైనా తిరుగుచుంటినయ్యా దారిలో నేనయ్యా. మీరు ఎవరు ఏమి కదా నన్ను దారిలో అడ్డగించుకొని అడుగుతున్నావు కదా. సద్గురునాథ మహారాజుకి సాకలి పుల్లయ్యాలని పిలుతురమ్మా నన్ను సాకలి పుల్లయ్యాలని పిలుతురమ్మా నన్ను సాకలి పుల్లయ్యాలని పిలుతురమ్మా నన్ను తలదూరమ్మా నన్ను తలదూరమ్మా నన్ను పెదూరమ్మా నన్ను. మహారాజుకి ఓ అమ్మ, నా పేరు సాకలి పుల్లయ్య అమ్మ. నీ పేరు సాకలి పుల్లయ్య? జయ వీరాంజనేయులకు మా ఊరి మంతరగిరి మరి మరి వీరవయ్యా మా ఊరి మంతరగిరి మరి మరి వీరవయ్యా మా ఊరి మంతరగిరి సాకలి పుల్లమ్మందరు కదా, కోచమ్మందరు కదా, మేము సాకలమే. ఏ సద్గురునాథ మహారాజుకి పెళ్లి చేసినారమ్మ కొమ్మలిని ఎవరికిచ్చి
చెప్పింది కదా పెళ్ళైతే పెళ్ళైన ఆయన పేరు చెప్పింది కదా. జయ వీరాంజనేయులకు ధరణి హాయిన పూరి దాముని దచ్చేదాను ధరణి హాయిన పూరి దాముని దచ్చేదాను ధరణి హాయిన పూరి మరొక వీరంజనేయుల మదిలోన దచ్చేదాను మరొక వీరంజనేయుల మదిలోన దచ్చేదాను మరొక వీరంజనేయుల జయ వీరంజనేయులకు. ఓహో నాకు పెళ్లి లేదు ఏమి లేదు, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఏ విధంగా అడుగుతున్నావు కదా ఆ విధం నాకు చెప్పు కదా. ఏ సదురాధ మహారాజుకి కోమాలి నిన్ను నమ్మి ఇంకా కోమాలి నిన్ను నమ్మి నమ్మి ఉన్నానమ్మ కోమాలి నిన్ను నమ్మి ఉన్నానమ్మ నలుగురు కాదిచ్చావమ్మ నమ్మి ఉన్నావమ్మ నలుగురు కాదిచ్చావమ్మ నమ్మి ఉన్నానమ్మ. మహారాజుకి నిన్ను నమ్మి ఉండి నిన్ను పెళ్లి ఆడతాను కదా, నా కోరిక తీర్చము కదా. అలాగంటావా? నువ్వు నా చెయ్యి పట్టవరద్దు, నువ్వు దూరం ఉండి మాట్లాడు. జయ వీరంజనేయులకు మదము వేదము లేక నన్నంటుకుంటావా మదము వేదము లేక నన్నంటుకుంటావా మదము వేదము లేక మంది చుట్టుంటావా మధు ఉండవు. జయ వీరంజనేయులకు నువ్వు కులము ఒక్కటైనా కానీ నువ్వు నన్ను అంటుకోకు ముట్టుకోకు, నువ్వు దూరం ఉండి మాట్లాడు కదా. ఏ సద్గురునాథ మహారాజుకి నీ కులము నా కులము కొడివేటి సుందరులైనా నీ కులము నా కులము కొడివేటి సుందరులైనా నీ కులము నా కులము ఏ సద్గురునాథ మహారాజుకి ఓ కోమలి నీ కులము నా కులము ఒకటే కదా, మనము నన్ను ప్రేమించి తెలియసుకుందాం కదా రా. చిత్తుర్మార్ కూడా దూరం ఉండి మాట్లాడు. జయ వీరాంజనేయులకు జయ వీరాంజనేయులకు రారా నన్ను గోరేదవురా నన్ను గోరేదావురా రారా నన్ను గోరేదవురా నాయందు గోరేదవురా జయ వీరాంజనేయులకు. ఓహో పుల్లయ్య, నా జోలికి రాకు, నన్ను అంటుకోకు ముట్టుకోకు కదా. అమ్మా అయినా కానీ మా కోమలి నిన్ను పెళ్లి చేసుకొని నా యొక్క కోరిక తీర్చమని చెప్తున్నాను కదా. చిత్తూరు కూడా దూరముడు మాట్లాడు. తమ్ముడా పోతరాజా తమ్ముడా పోతరాజా ఎక్కడున్నావో తొందరగా రమ్ము. నాకు ఆపదలో